అమెరికా ఏం చేస్తోంది, ఒమాన్ భాగం నుంచే నౌకల్ని తీసుకెళ్తాం, ఎందుకంటే ఇక్కడ సముద్రపు మైన్స్ పెట్టారా, ల్యాండ్ మైన్స్ ఉన్నాయా, ఆఫ్ కోర్స్ ఏమున్నాయో తెలియదు కాబట్టి ఆ రూట్ నుంచి పోయే పరిస్థితి లేదు. అటునుంచి వెళ్తే అమెరికా సపోర్ట్ ఎంతవరకు ఉంటుంది, ఎంతవరకు సక్సెస్ అవుతుంది, పాయింట్ నెంబర్ 1. అండ్ ఇంకొకటి, రేపటి రోజున రానున్న రోజుల్లో ఒమన్ ప్లస్ అమెరికా చర్చలు జరిగేటువంటి అవకాశం ఉంటుందా, లేదంటే ఇరాన్ ప్లస్ ఒమన్ కలిసి సముద్రాన్ని పంచుకుంటున్నాయి కాబట్టి వీళ్ళిద్దరి మధ్యలో ఏమైనా చర్చలు జరిగేటువంటి అవకాశం ఉంటుందా? అండ్ మోరోవర్, ఇప్పుడు ఈ ఒమన్ నుంచి ప్రయాణించేటువంటి నౌకలకు మేము సుంకాలు విధిస్తాం 20% అంటే ప్రపంచం మొత్తం ఏది అంగీకరించట్లేదు. రేపొద్దున అందరూ మళ్ళీ ఐక్యరాజ్య సమితికి వెళ్ళి ఖచ్చితంగా ఫైట్ చేస్తారు. సో ఈ అంశాన్ని ఎట్లా చూడొచ్చు ఈ కోణాన్ని? మొదలు హర్మోజ్ జలసంధిని స్వాధీనం చేసుకోవడం మనకి సాధ్యం కాదు. నెంబర్ 1. ఒకవేళ ఒమాన్ కూడా సహకరిస్తే అమెరికాకు సహకరించిన ఏ గల్ఫ్ దేశం బతికి బట్టగట్టదు. ఎందుకంటే వీళ్ళు పూర్తి తీవ్రవాదులు, ఇరాన్ ముస్లిం ఇస్లామిక్ ఫండమెంటలిస్టులు. కనుక సమస్య లేదు, వాళ్ళు దాడులు చేస్తూనే ఉంటారు. అంటే దినదిన కన్నా 100 లాయిష్ అంటున్నారు. ఇప్పుడు మీరు అన్నది మన భారతీయులు 16 మంది గల్లంత అయితే ఒక్కరు దొరకలే, ఇప్పటికి కూడా వెతుకుతూనే ఉన్నారు. మన ఒమాన్ ప్రాంతంలో మన దాడి చేశారు వాళ్ళు, అది వేరే జెండాతో వస్తుంది. మన భారతీయులు ఉన్నారు, మనం వెంటనే నిరసన వ్యక్తం చేసినాం. మేం చేయలేదు అంటున్నారు. చూస్తున్నారు ఇప్పుడు మొత్తం దాడులన్నీ కూడా మొదలు ఒప్పందం కుదురుతున్న క్రమంలో చేసిన దాడి ఇజ్రాయెల్ చేయలేదు, అమెరికా నేను చేయలేదని. మరి దయ్యం వచ్చి ఖాయం పెట్టింది, ఎవరు చేసినట్లు లెక్క అనే సమస్య వస్తుంది కదా. అందుకనే ఒకటి. రెండోది ఏంటంటే, ఇరాన్ పెద్ద తప్పు చేస్తుంది ఏంటంటే, ఒకటి ఇప్పుడు అందరినీ శత్రువు చేసుకుంటుంది. ఇరాన్ చేస్తున్న పని ఏంటంటే, అమెరికాను వ్యతిరేకిస్తే, ఇజ్రాయెల్ని వ్యతిరేకిస్తే ఎవరు కాదన్నారు. కానీ అమెరికాకు మిత్ర దేశాలైన గల్ఫ్ దేశాల మీద కూడా రెండోది, కనీసం అక్కడ కూడా మన పరిమితే కాదు. కానీ ఇవాళ బ్రిటన్ ప్రధాని, మన ఫ్రాన్స్ ప్రధాని, జర్మనీ ప్రధాని వీళ్ళందరూ టార్గెట్ చేసుకుంటే ఏమన్నట్టు అంటే ఆటోమేటిక్ శత్రువులు వెతుకుంటున్నట్టు. అంటే సార్ ఇక్కడ ఇంకొక పాయింట్ సార్, మొన్న ఖమేనీ అంత్యక్రియలకు దగ్గర 100 దేశాల నుంచి ప్రతినిధులు వచ్చారు. అంటే 100 దేశాల మద్దతు ఇరాన్కు ఉంది అన్నది ఒక సంకేతంగా మనం చూసినాం. ఇప్పుడు మీరన్న పాయింట్ చూస్తే కనుక ఇరాన్ అందరితో శత్రుత్వం మెచ్చుకుంటుంది. సో ఇరాన్ జెండాలను చూసో, లేదంటే ఇరాన్ దేశాలతో మాట్లాడుకోనో, సో వాళ్ళ మధ్యలో దౌత్య సంబంధాల వరకు చూసుకోనో, సో ఈ నౌకల్ని కూడా వదిలేస్తే బాగుంటుందన్నటువంటి ఆలోచన ఇరాన్ ఎందుకు చేయట్లేదు? ఒక ఇజ్రాయిల్, ఒక అమెరికా మీద ఉన్నటువంటి కోపంతో మిగతా దేశాల మీద ఎందుకు ప్రయోగించాల్సి వస్తుంది అన్నది ఇంకో ప్రశ్న కనిపిస్తోంది మీరు అంటుంటే. కరెక్టే, కానీ చైనా భారత్ విషయంలో కొంత వెసులుబాటు ఇస్తున్నది. చూస్తున్నాం కదా మనం. మనకు మొన్న ఖమేనీ అంత్యక్రియకు పోయినందుకు మనకు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పింది ఇరాన్ చూసాం. అట్లాగే వాళ్ళు కూడా మన దాని మీద గతంలో జరిగిన దానిలో 3 గలంతయ్యారు మన నాయకులు. దాని మీద మనకు అమెరికా దాడి చేసినప్పుడు, ఇప్పుడేమో మొన్నటిదేమో ఇరాన్ దాడి చేసింది. మొన్నటి అమెరికా నౌక మీద. గతంలో అమెరికా దాడి చేసినప్పుడు మనం అమెరికా ప్రెసిడెంట్ తో అది ఎడమొఖ మన మోడీ గారు చూపించారు. తర్వాత కలిశారు, కానీ మొదట్లో ఆయనతో మాట్లాడడానికి చేతులు చేయగలుపుకోవడం, దగ్గర తీసుకోవడం చేయలేము. మోడీ చూశారు కదా మొన్న G7 దేశాల సమావేశంలో. కనుక మనం వ్యక్తం చేసాం. ఇక్కడికి వచ్చేవరకు ఏంటంటే, వాళ్ళు కనుక ఏదైతే ఇప్పుడు హర్మోజ్ జలసంధిని స్వాధీనం చేసుకుంటాం అనేది కల్లా అంటున్నారు. చేసుకున్నా కూడా రేపు పొద్దున ప్రతిరోజు కష్టమే ఉంటది. ఇరాన్ చేస్తున్న పని ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో ఒమాన్ ఒప్పించుకొని మన ఇద్దరం వసూలు చేస్తున్నాం. అది కూడా సర్వీస్ ట్యాక్స్ మాత్రమే అంటున్నారు. కనుక హర్మోజ్ జలసంధి ఒకవేళ ప్రాణవాయువు ఇరాన్ కు అది కనుక అప్పచెప్పబట్టి, అది చెరబట్టబడితే ప్రతిరోజు యుద్ధం ఇంకా పెరుగుతుంది, తక్కువ కాదు. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో సముద్ర చట్టాలకు వ్యతిరేకంగా టోల్ ట్యాక్స్లు విధిస్తే ఖచ్చితంగా దీనిపైన తిరుగుబాటు చేస్తామని ఇప్పటికే ప్రపంచ దేశాలు కూడా రెస్పాండ్ అవుతున్నాయి. రేపు పొద్దున ఐక్యరాజ్య సమితిలో కూడా దీనిపైన మాట్లాడుతూ ఉంటున్నారు. వాస్తవానికి సముద్ర చట్టాలు ఎక్కడ కూడా టోల్ ట్యాక్స్లు విధించేటువంటి వ్యవహారం లేదు. ఇరాన్ సుంకాలు వసూలు చేస్తూ ఉంటున్నారు, అటు అమెరికా 20% సరుకుల మీద వసూలు చేస్తూ ఉంటున్నారు. సో ఇది అమెరికా చేస్తున్నటువంటి విషయంలో ఇప్పటికే అన్ని దేశాలు కూడా ఖండిస్తున్నాయి. బట్ ఏదేమైనా కానీ యుద్ధం మాత్రం ఇంకా తీవ్రతరమయ్యేటువంటి అవకాశాలే ఉన్నాయి. రానున్నటువంటి రోజుల్లో ఇంకా చమురు ధరలు పెరిగేటువంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. చూద్దాం ఎట్లాంటి పరిణామాలు అవుతున్నాయి. దాట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ రాజ్ న్యూస్. దేశాన్ని ప్రభావితం చేసే ఘటనలు, ప్రపంచ దృష్టిని ఆకర్షించే అంశాలు, క్షణక్షణం మారే పరిణామాలు, పొరుగు దేశాల వ్యూహ ప్రతివ్యూహాలు, సామాజిక సమస్యలపై నిఘా నేత్రం, సమకాలీన అంశాలపై సమగ్ర కథనం.
సబ్జెక్ట్ ఏదైనా, ఇష్యూ ఎలాంటిదైనా డీటెయిల్డ్ రిపోర్ట్ తో మీ ముందుకు. బర్నింగ్ టాపిక్ ఎవ్రీడే at 9:30 PM. తెలుగు ప్రజలకు రాజ్ న్యూస్ అలర్ట్. ఎస్ఐఆర్ పై అపోహలు, ఆందోళనలు వద్దు. ఓటర్ల జాబితా తప్పుల్ని సరిచేస్తారు. దొంగ ఓట్లను మాత్రమే తొలగిస్తారు. మరణించిన వారి ఓట్లు తొలగించడం, అర్హులైన కొత్త ఓటర్లను చేర్చడమే ఎస్ఐఆర్. ఏల్ఓలకు పూర్తిగా సహకరించండి. మీ వివరాలను అప్డేట్ చేసుకోండి. ఓటు రాజ్యాంగం కల్పించిన హక్కు. ఓటుతో ప్రజాస్వామ్యాన్ని కాపాడుదాం. వజ్రాయుధం సర్. News, fresh content. Dhanadhan Fatafat, Jet Speed Khabar. Local to global, క్షణాల్లో సమాచారం. సూటిగా సుత్తి లేకుండా స్పష్టంగా వార్తా వాహిని. స్పీడ్ న్యూస్ every day at 6 PM.